మునుగోడు మండల కేంద్రంలోని శ్రీ శివరామ ఆలయ క్షేత్రంలో నిర్వహించిన మహాశివరాత్రి కళ్యాణోత్సవ వేడుకలలో 2వ రోజులో భాగంగా శనివారం మునుగోడు శాసనసభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతుల సౌజన్యంతో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమానికి మునుగోడు మండల పరిసర ప్రాంత ప్రజలు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి అన్న ప్రసాదాలను స్వీకరించి తమ భక్తి శ్రద్ధలతో చాటుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్వాయి జితేందర్ రెడ్డి, సాగర్ల లింగస్వామి, ఆలయ కమిటీ చైర్మన్ పాల్వాయి చెన్నారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాలకూరి నరసింహగౌడ్, ఎడవేలి సురేష్ కుమార్, పెరుమల ప్రమోద్, ఆలయ ప్రధాన అర్చకులు కొండు నవీన్ చారి, ఇతర అర్చకులు మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మునుగోడు మండల కేంద్రమైనటువంటి ప్రాచీన శ్రీరామ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగినాయి. ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి లాగా ఈ శివాలయం అభివృద్ధి చెంది ముందుకెళ్ళి దాతల సహకారంతో మరియు ఈ యొక్క దేవుని సానుభూతి మన డబ్బులో వచ్చి మనం ప్రతి సంవత్సరం డెవలప్ అయిపోతూ శివాలయం రాబోయే రోజుల్లో నమ్మకానికి అంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క పురాతన శివాలయాన్ని నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ శివునికి మనం మొక్కున్నట్టయితే మనకు పూర్తి అవుతాయని ఒక నమ్మకం. మేమందరూ 10 సంవత్సరాల క్రితంగా అదేవిధంగా వచ్చిన వాళ్ళము. ఈ యొక్క పురాతన శివాలయంలో ఏంటి ముఖ్యమైనది ఏంటంటే ఏదైనా కోరికలు కోరుకుంటే 4-3 సంవత్సరాలు అతను పూర్తి అవుతాయని నమ్మకంతో ప్రతి ఒక్కరికి వచ్చి ఈ యొక్క శివాలయానికి మొక్కులు తీసుకుంటారు. ప్రతి సంవత్సరంలానే ఈ యొక్క సంవత్సరం కూడా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగినాయి. దాతలు మరియు ఒక కమిటీ చైర్మన్, పురోహితులు మరియు ప్రతి ఒక్క సహకారంతో మా ఊళ్ళో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక కార్యక్రమానికి వస్తువులతో కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. డబ్బు రూపాయలు కాకుండా ప్రతి ఒక్కరు మరి పూలను ఒకరు, పందిరని ఒకరు మంచిగా కార్యక్రమాలు తీసుకొని ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పుర ప్రముఖులకు మరియు దాతలకు మరి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఇదే శివాలయాన్ని మండలంలో మొదటి శివాలయంగా తీర్చిదిద్దామని హామీ ఇస్తూ మీ అందరి సహకారం ఉంటే రాబోయే రోజుల్లో శివాలయంలో అభివృద్ధి పనులు 50-60 లక్షల వరకు మేము ప్రభుత్వ సహకారం చేద్దామనుకుంటున్నాము. ఈ అందరి సహకారం చేస్తామని హామీ ఇస్తూ కృతజ్ఞతకి నేను సహకరించిన దాతలకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మునుగోడు మండలంలో ప్రాచీన దేవాలయమైనటువంటి కాకతీయ కాలంలో నిర్మించబడిన సుమారుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ప్రాచీన దేవాలయంలో ఈ 2024 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, దాతల సహకారంతో అత్యంత వైభవపేతంగా 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదటి రోజు మొన్న గరడముద్ద గణపతి హోమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై మహాశివరాత్రి రోజున ప్రాతకాలం ఉండే అభిషేకాలు, అర్చనలు, రుద్ర హోమాలు, రాత్రి 8 గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం మరియు
అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయమున లింగోద్భవ మహాభస్మాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మునుగోడు శాసనసభ్యులు పాల్వాయి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా దాతల సహకారంతో, స్వామివారి భక్తుల సహకారంతో, అందరి సహకారంతో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి భక్తులందరూ సహకరించి ఈ పార్వతీ పరమేశ్వరుల మహాజాతర బ్రహ్మోత్సవ జాతరని ఇదే విధంగా సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ ఆ శివపార్వతుల అనుగ్రహాన్ని కలగాలని వేడుకుంటూ నమస్కారం. గత 5 రోజుల నుంచి అన్ని కార్యక్రమాలు పురోహితుల ద్వారా, పుర ప్రముఖుల ద్వారా చాలా గొప్పగా కళ్యాణ ఉత్సవం రాత్రి జరుపుకున్నాము. ఈరోజు మన రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మండలంలోని చిన్న చిన్న రత్తిపల్లి, ఊకొండి అన్ని గ్రామాల నుంచి మరి శివరామాలయంకు రాత్రి కూడా ఈ 5 రోజుల నుంచి మన అభిషేకాలు కానీ, అర్చనలు కానీ, వివిధ కార్యక్రమాల ద్వారా ఈ పురోహితులు దిగ్విజయంగా జరిపారు. ఈ ఒక 7 సంవత్సరాల నుంచి ఈ ప్రాచీన శివరామాలయం మన మండలంలో అతి గొప్పగా జరుగుతుంది. ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు జరగాలని మేము ప్రజల్ని మరియు పుర ప్రముఖుల్ని కోరుతున్నాం.